ప్రచారం చివరి అంకానికి చేరిన వేళ రాష్ట్రంలో ప్రచార పర్వం సరికొత్త సొబగులు అద్దుకుంటోంది. విజయమో వీర స్వర్గమో అన్న రేంజ్లో పార్టీల అధినేతలు కష్టపడుతోంటే మీకు మా వంతు సాయం అంటూ అధినేతల కుటుంబ సభ్యులు సైతం ప్రచారానికి వస్తున్నారు. తమ వల్ల కొన్ని సీట్లు వచ్చినా తమ పార్టీలకు ఉపయోగమే అన్న ఉద్దేశంతో తల్లి, చెల్లి, భార్య, తమ్ముడు ఇలా అందరూ ప్రచార రంగంలోకి దూకేశారు. ఇలా చంద్రబాబు, జగన్, పవన్లకు కుటుంబం నుంచి మద్దతు రావడంతో ఆయా పార్టీల శ్రేణులు మరింత ఉత్సాహంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. టీడీపీ ప్రచారంలో బ్రాహ్మణి దేవాంశ్, వైసీపీకి ఓటేయమంటోన్న షర్మిల, విజయమ్మ, జనసేనానికి మద్దతు పలికిన రామ్ చరణ్, అల్లు అర్జున్. రాష్ట్రంలో ప్రచారం పతాక స్థాయికి చేరింది. అన్ని పార్టీల అధినేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. వారి కష్టాన్ని పంచుకునేందుకు అధినేతల కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. అధినేతల సభలకు ధీటుగా వారి కుటుంబ సభ్యుల రోడ్ షోలకు సైతం ప్రజలు భారీగానే తరలివస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోకి తొలుత దిగిన కుటుంబం వైఎస్ఆర్దే. జగన్ కు మద్దతుగా ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారానికి గడువు తక్కువగా ఉండడంతో జగన్ ప్రచారం చెయ్యని చోట విజయమ్మ, షర్మిల పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన షర్మిల తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. చంద్రబాబు టార్గెట్ గా షర్మిల సంధిస్తున్న వాగ్బాణాలు వైసీపీ శ్రేణులను ఉర్రూతలూగిస్తున్నాయి. జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించిన షర్మిలకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. వైసీపీకి షర్మిల ప్రచారం గతంలోనూ బాగా కలిసొచ్చిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు గారు చెప్తున్నారు, మాకు బీజేపీతో కూడా పొత్తుందట. బీజేపీతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొత్తుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసులన్నీ బీజేపీతో మాఫీ చేపించుకునేవాడు కాదా? మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్ తో పొత్తు లేదు, మాకు కేసీఆర్ తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్ ని తోడు తెచ్చుకున్నారు, జనసేనను తోడు తెచ్చుకున్నారు. జగన్ తల్లి విజయమ్మ రోడ్ షోలకు సైతం భారీ స్పందన లభిస్తోంది. తన బిడ్డకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఆమె చేస్తున్న విన్నపం ప్రజల్లోకి సానుకూల సంకేతాలను పంపిస్తోందని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు నన్ను కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. జగన్ బాబు వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ చెల్లి వస్తుంది, వాళ్ళ కొడుకు మీద ప్రేమనా లేకపోతే ఇంకెందుకు వస్తుంది, ఆస్తులు లాక్కుంటారు, జాగ్రత్తగా ఉండండి, ఇంకోటి అని చెప్తా ఉన్నాడు. మీకు అందరికీ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ ఆస్తులు అమ్మి ఇవ్వడమే తెలుసు, వాళ్ళ ప్రేమను పంచడమే తెలుసు. ఏది కూడా దాచుకునేది, దోచుకునేది ఎలాంటిది కూడా రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి తెలియదని కూడా మీకు విన్నవించుకుంటా ఉన్నా. ఇప్పుడు తాజాగా ప్రచారంలోకి అడుగుపెట్టిన కుటుంబం నారావారిది. ఇప్పటికే ఆ కుటుంబం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, బావమర్ది బాలకృష్ణ శాసనసభకు పోటీ చేస్తూ రాష్ట్రంలో విరివిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వారితో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం ప్రచార రంగంలోకి దూకింది. ఇప్పటి వరకు రాజకీయాల్లో లేని నారా రోహిత్, బ్రాహ్మణీలు ప్రచార బరిలో దిగి టీడీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. బాలకృష్ణకు మద్దతుగా ఆయన సతీమణి వసుంధర హిందూపురంలో ప్రచారం నిర్వహించారు. ఆదివారం ఉదయం చంద్రబాబుతో పాటు ఆయన మనవడు దేవాంశ్ రావటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరూ ఆసక్తిగా చూశారు. చంద్రబాబు కూడా దేవాంశ్ గురించి ప్రత్యేకంగా చెప్పారు. దుర్మార్గాన్ని ప్రవేశపెట్టారు. వాళ్ళకొకటి, ఆంధ్రప్రదేశ్ గెలవకూడదు, 5 కోట్ల మంది గెలవకూడదు, వాళ్ళకు కావాల్సింది కోడికత్తి పార్టీ గెలవాలి, అవినీతి పరులు గెలవాలి, నేరస్తులు గెలవాలి, వాళ్ళంతా మోడీ కంట్రోల్లో, కేసీఆర్ కంట్రోల్లో ఉండాలి. మీరు ఒక విషయం చూడండి, నేను మోడీ మాట వింటానా తమ్ముళ్ళు? మీ మాట వింటానా, మోడీ మాట వింటానా? కేసీఆర్కు నేను భయపడతాను? ఎక్కడి నుంచి వచ్చాడు కేసీఆర్? మీ మారిగా ఒక కార్యకర్త మారిగా ఉండేవాడు ఒకప్పుడు, అంతే కదా?
అవునా కాదా? మన పార్టీలో ఉన్నాడు, అవునా కాదా? ఏదో పెద్ద నాయకుడు అయిపోయాడు, మహానాయకుడు ఆయన. మన వల్ల శాసిస్తా అంట రాష్ట్రాన్ని. ఎవరైనా నన్నన్నా పడతాను కానీ నా రాష్ట్రాన్ని ఆందోళన అంటే మాత్రం అది కడపటి రోజు. జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా. మరోవైపు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఆయన భార్య బ్రాహ్మణి ప్రచారం నిర్వహించారు. తన భర్తను శాసనసభకు పంపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. మీరు ఒక నియోజకవర్గానికి స్పెసిఫిక్ గా ఒక మేనిఫెస్టో అనేది ఎప్పుడైనా విన్నారా? మొట్టమొదటిసారి లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో ఇవ్వటం జరిగింది. అది మీరు చూసే ఉంటారు. లోకేష్ గారు పర్సనల్ గా ఇక్కడున్న సమస్యలన్నిటినీ చూసి ఆ మేనిఫెస్టో తయారు చేయటం జరిగింది. మీరందరూ చూసి ఉంటారు. ఈ అభివృద్ధి ముందు ముందు ఇంకా సాగాలంటే, వచ్చే 5 సంవత్సరాల్లో సాగాలంటే నారా లోకేష్ గారిని మీరు భారీ మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యేగా ఓట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది. ఉగాది పండుగ రోజున బాలకృష్ణ చిన్న కుమార్తె కూడా విశాఖ నగరంలో ప్రచారం నిర్వహించారు. విశాఖ లోక్సభ స్థానం నుంచి ఆమె భర్త శ్రీభరత్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఆమె విశాఖ పురవీధుల్లో ప్రచారం నిర్వహించారు. నారా రోహిత్ కూడా బిజీ షెడ్యూల్ ను పెట్టుకున్నారు. 4 రోజుల క్రిందట ఆయన ప్రచార షెడ్యూల్ ఖరారైంది. తారక రత్న కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మొత్తానికి నారా, నందమూరి కుటుంబాలు ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. I mean, I always believed in him, so I'm very happy. He has the capability, so I'm looking forward to it. చాలా పాజిటివ్గా ఉందండి. మీరే చూస్తున్నారు, చాలా మంది వచ్చారు. సో ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఇక జనసేన విషయానికి వస్తే నేరుగా ఆ పార్టీ తరపున సభలు, రోడ్ షోల్లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రాకపోయినా పవన్ కుటుంబ సభ్యులు పార్టీకి మాత్రం తమ మద్దతును ప్రకటించారు. నాగబాబుకి మద్దతుగా ఆయన కుమార్తె నిహారిక నర్సాపురం లోక్సభ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. రామ్ చరణ్ వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలైన పవన్ ను విజయవాడ వచ్చి కలిశారు. చివరి 2 రోజులు జనసేన ప్రచారంలో రామ్ చరణ్ పాల్గొంటారని ప్రచారం జరిగినా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. అయితే తమ సంపూర్ణ మద్దతు బాబాయికి ఉంటుందని చరణ్ చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే జనసేనకు మద్దతుగా లేఖ విడుదల చేసిన అల్లు అర్జున్ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రచారం చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతోన్న పార్టీల అధినేతలకు చివరి నిమిషంలో కుటుంబం నుంచి ప్రచారం విషయంలో సహాయం అందుతోంది. మరి ఎవరి ప్రచారాలు ఫలించి ఎవరికి విజయం వరిస్తుందో చూడాలి.